ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడుతారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. సో వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా అండి. ఈ వృశ్చిక రాశికి రాస్యాధిపతి కుజుడు అష్టమంలోకి వెళ్తున్నాడు ఆగస్టు 3వ తేదీ నుంచి. అదేవిధంగా 4లో రాహు, దశమంలో కేతు, పంచమంలో వక్రించిన శని అండ్ భాగ్యస్థానంలో జీవాత్మ సంయోగం రవి గురువులు ఉంటూ, ఆ బుధుడు కూడా 5 నుంచి 15వ తేదీ వరకు 3 గ్రహాలు కలిసి ఉంటాయి. రవి 15 తర్వాత 16 నుంచి కేతుతో వచ్చి కలుస్తాడు. ఇక చంద్రుడు అయితే 12 రాసులు తిరుగుతుంటాడు. ఈ స్థితి బట్టి వీరికి ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ వీళ్ళకి ఏంటంటే పిహెచ్డీస్ చేయడానికి బాగుంటుంది. కాకపోతే కొంచెం వీళ్ళు అష్టమ కుజుడైనందుకు, ఈ లగ్నానికి శుభుడైనప్పటికీ కూడా కొంచెం ఈ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, అది బిజినెస్ రిలేటెడ్ దాంట్లోని, తాతగారు ఆస్తి విషయంలోని, వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకు కూడా శుక్రుడు సప్తమ వ్యయాధిపతి అయి లాభంలో నీచబడ్డందుకు ఈ నెలంతా కూడా వీళ్ళు కూడా వివాహం జోలికి వెళ్ళకపోవడమే చాలా మంచిది చెప్పాలంటే. ఫైనాన్షియల్గా మాత్రం చాలా బాగుంటుంది గ్రోత్, కుటుంబ సపోర్ట్ కూడా లభిస్తుంది. అండ్ అదేవిధంగా పెద్ద మొత్తంలో ధనం ఏదైనా రావాల్సింది అనుకున్నట్లయితే అది రావడం జరుగుతుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునేటువంటి వారికి చాలా బాగుంది చెప్పాలంటే. అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ విదేశాల్లో అక్కడేదైనా స్థిరపడడానికి, ఇప్పుడు మనకి చూడండి కొంతమంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అట్లా ఉంటాం, అటువంటి వాటికి చాలా బాగుంది చెప్పాలంటే. కాకపోతే ఈ నెలలో మాత్రం వీళ్ళు వివాహం జోలికి వెళ్ళకపోవడమే మంచిది. శుక్రుడు నీచ సప్తమాధిపతి వ్యయాధిపతి అయ్యాడు కాబట్టి పెద్ద మొత్తంలో రావాల్సిన ధనం ఏదైనా ఉంది అంటే కనుక 5 నుంచి 15వ తేదీ మధ్యలో ప్రయత్నం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ రవి 16వ తేదీ నుంచి దశమంలోకి వస్తున్నాడు కాబట్టి 16 నుంచి 1 నెల రోజుల పాటు కొంచెం గట్టిగా ట్రై చేసుకున్నట్లయితే రావడం జరుగుతుంది ఉద్యోగ విషయంలో. అది ప్రధానంగా చూపిస్తుంది వీరికి. ఆరోగ్యరీత్యా ఎలా ఉంటుందంట? ఆరోగ్యరీత్యా అంటే కొంచెం మోకాలు నొప్పులు ఉంటాయి, అసలు మోకాలు పట్టేయడం కానీ ఇలాంటివి కొంచెం ఉంటాయండి వృశ్చికం వారికి చెప్పాలంటే. మానసిక ఆందోళన కావచ్చు, ఎక్కువగా తరచూ దేని గురించి అన్న ఆలోచన? ఆందోళన కంటే కూడా ఒక రకమైన ఆందోళన అని చెప్పాలి. ఏదో జరిగిపోద్దేమో అనే ఒక ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఈ టైంలో. ఎందుకంటే 4లో రాహు కదా, రాహు అనేది మనస్థానం, అంటే 4వ స్థానం అనేది. ఎప్పుడైతే రాహు కనుక 4వ స్థానాన్ని పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అనవసరమైన అనుమానాలు, ఏదో జరుగుతుందేమో అనేటువంటి ఒక బెంగ, ఇవి కొంచెం ఉంటాయి వీరికి. ఇది తగ్గడానికి వీలైనంత మటుకు ఇప్పుడు ఎట్లాగో మనకి నవరాత్రులు కూడా వస్తాయి, మన వారాహి నవరాత్రులు వస్తాయి. అండ్ అదేవిధంగా గుగ్గిలం అంటారు తెలుసు కదా, గుగ్గిలం వేసి ఇంట్లో అమ్మవారికి చూపించడము చేస్తే చాలా మంచిది చెప్పాలంటే. క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుని ఏదన్నా స్టార్ట్ చేయడం మంచిదని అంటారు. అది బిజినెస్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. నన్ను అడిగితే ఇప్పుడు బిజినెస్ కూడా కరెక్ట్ కాదు ఈ నెల రోజులు. ఎందుకంటే శుక్రుడు నీచంలో ఉన్నాడు కదా, లాభంలో నీచంలో ఉన్నాడు బుధరాశుల్లో, ఇంకొక బుధరాశుల్లో కుజుడు ఉన్నాడు. సో ఈ 2 బుధరాశులను ఆక్యుపై చేసినప్పుడు, అది కాకుండా వీరికి పర్టికులర్గా వృశ్చికం వారికి బిజినెస్ వల్ల, షేర్ మార్కెట్ వల్లే వీళ్ళ లైఫ్లో అక్కడ ఏమాత్రం బాగోనప్పుడు ట్రై చేస్తేనే వీళ్ళు ఇబ్బందులో పడతారు. అందుకని వీళ్ళు వెళ్ళకపోవడమే మంచిది ఒక నెల రోజుల పాటు. ప్రత్యేకంగా యోగాలు ఏమైనా వరించబోతున్నాయి వీళ్ళు ఏమన్నా? యోగాలంటే భాగ్యంలో ఉండే జీవాత్మ సంయోగం ఒకటి, బుధుడు వచ్చి కలవడం వల్ల ఉన్నత విద్యలకి రావాల్సిన డబ్బు రావడానికి యోగం, ఆ 3 గ్రహాల యోగం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది అక్కడ. విదేశాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు? విదేశాల్లో ఉండేవారంటే 12వ స్థానాన్ని తీసుకుంటాం కదా. కొంచెం విదేశాల్లో ఉండేవారు వృశ్చికం వారిని ఎవరైనా మీరు అడిగితే కనుక, అవునండి నాకు ఎందుకు ఇక్కడి నుంచి మారిపోవాలనిపిస్తుందనో, అంటే ఉన్న ప్రదేశం మారాలనో, లేకపోతే రిటర్న్ రావాలనో, ఇక్కడంతా కూడా కల్చర్ బాగాలేదు కాబట్టి మారిపోతాను, ఇట్లాంటి కొంచెం మార్పుని ఎక్కువగా సూచిస్తుంది విదేశాల్లో ఉండేటువంటి వారికి. చాలా 20 ఏళ్ళు ఉన్నాం ఇప్పటివరకు, ఇండియాకి వెళ్ళి ఉందాం. కొంతమందికి ఎలా ఉంటుందంటే అక్కడ బాగా సంపాదించుకుంటారు, ఇండియాకి వచ్చి ఎంజాయ్ చేద్దామని చూస్తారు. చక్కగా 10 కోట్లు సంపాదించారనుకోండి, 2 బిల్డింగ్లు కొనుక్కున్నారు, రెంట్లు వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్
మనకి 3-4 కోట్లకి ఒక్కొక్కటి వస్తుందండి. మనకి ఎక్కడ మాదాపూర్ సైడ్ రెంట్కి ఇస్తే 50,000, 60,000, 70,000, ₹1,00,000 దాకా కూడా వస్తాయి రెంట్లు అవి. అలాంటివి 3 కొనుక్కున్నారనుకోండి, శుభ్రంగా 1,50,000, 2,00,000 ప్రతి నెల వస్తున్నప్పుడు ఇలా కొత్తగా పని చేయాల్సిన అవసరం ఉంది, ప్రశాంతంగా గడపచ్చు కదా. అట్లా ఇక వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళు ఎక్కువగా నీటిలో ఉండే చేపలకి ఏదైనా దానా వేయడం కానీ, నీరుని పెట్టడం ఏదైనా పక్షుల కోసం అది, అదేవిధంగా కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోవడము, ఇవి చాలా బాగా పనికొస్తాయి వీరికి. గురుగారు, ఆగస్టు 13 నుంచి మనకి శ్రావణ మాసం ఉంది. మరి ద్వాదశ రాశులందరికీ కూడా విశేషంగా అన్ని విధాలా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఈ మాసంలో? శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి సుప్రభాతంతో నిద్రలేవడం, విష్ణు సహస్రనామాలు వినడం, వీళ్ళకి ఏమవుతుందంటే వెంకట అంటే పాపముని తీసేసేవాడు వెంకటేశ్వర స్వామి, ఈ కలియుగ దైవం. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ మాసం అంతా కూడా వీళ్ళు అంటే ఉదయం నిద్రలేచిన వెంటనే కూడా కాస్త అంటే వీళ్ళు ఒక ఉపవాసంలాగా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అంటే ఒంటి పూట ఉండడం, ఇట్లా కొంచెం దీక్షలా తీసుకొని చేసుకుంటే చాలా మంచిది. శ్రావణ మాసంలో అన్ని రాసుల వారు కూడా తిరుపతికి వెళ్ళి వస్తే చాలా మంచిదండి. ఎందుకంటే కర్మస్థానంలో ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది అమావాస్య తర్వాత చూసుకున్నట్లయితే. సో ఎప్పుడైతే శ్రవణ నక్షత్ర సంబంధంగా ఉండేదాన్ని పౌర్ణమి వచ్చేదాన్ని శ్రవణ మాసం ఎలా అంటారో, ఈ కర్మకారక రాశిలో శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ కర్మ మనకు తగ్గాలి అంటే ముందుగా పూర్వజన్మ కర్మ దగ్ధం అవ్వాలి. పూర్వజన్మ దగ్ధం అయ్యేటువంటి వాటిలో కొన్ని విధానాలు, ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని ఆరాధించడము, లలిత చదువుకోవడము, సూర్య నమస్కారాలు చేసుకోవడం, అంటే సూర్య ఆరాధన చేయడము, లేకపోతే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడం చేస్తూ ఉండాలి. ఇవే ముఖ్యంగా చెప్పాలంటే. అయితే ఇది కేవలం చాలామంది ఏమనుకుంటారంటే శ్రవణ నక్షత్రం వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అనుకుంటారు. అలా ఏం లేదు, అందరికీ కూడా ఈ యొక్క ఫలితం అనేటువంటిది వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా వీలైతే కనుక శివాలయం ఏదైనా ఉన్నట్లయితే శివుడికి పాలతో అభిషేకం చేసి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే కూడా చాలా బాగుంటుంది. మనకి గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము పదార్థాన్ని తినిపించడము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది శ్రావణ మాసంలో. అండ్ అదేవిధంగా మనకి సర్వసాధారణంగా ఏంటంటే తులసి మరియు పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తే చాలా మంచిది ఈ మాసంలో. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనతో పాటు ఈ 30 రోజులు కూడా తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తారు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటంటే రోగ భయము నశిస్తుంది. శ్రావణ మాసంలో ఇంకా చెప్పాలంటే నదిలో దీపాలు వదలడం మంచిది. మరియు అదేవిధంగా బియ్యపు పిండి ఉంటుంది, బియ్యపు పిండితో ఒత్తులు అంటే బియ్యపు పిండితో మన కుందుల్లా తయారు చేసి వాటిలో దీపాలు పెడతారు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా. అవి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో కొంతమంది నెయ్యిని వేసి నెయ్యితో దీపం పెట్టడం చేసినప్పుడు ఏమవుతుందంటే శ్రావణ మాసంలో చేసే ఈ కార్యక్రమం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి నెయ్యితో దీపం పెట్టడం వల్ల అని చెప్పి అంటూ ఉంటారు. ఒకవేళ ఉద్యోగంలో చాలా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు ఓం మాణిక్యం అకుటాకార జానుద్వై విరాజితాయ నమః, మళ్ళీ ఓం నమో వెంకటేశాయ్, ఇది కలుపుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.